నేటి ఉదయం నుండి అటు సోషల్ మీడియాలో ఇటు ప్రధాన మీడియాలో ఒక వార్త సంచలనం సృష్టిస్తోంది. అదే పవన్ కళ్యాణ్ జనసేన తరపున తెలంగాణలో పోటీ చేయడానికి కొంతమంది అభ్యర్థులకు రేపు బీ ఫార్మ్స్ ఇవ్వబోతున్నారు అని. తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో ఉన్న పవన్ మొన్న రాత్రి అర్ధాంతరంగా తూర్పుగోదావరి జిల్లా పర్యటన ఆపేసి ముంబై వెళ్లారు. నిన్న హైదరాబాద్ తిరిగొచ్చారు. భీమవరానికి చెందిన రత్నం అఖిల్ అనే బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఉద్యోగి ముంబై ఎయిర్పోర్ట్లో తాను పవన్ కళ్యాణ్ను కలిశాను అని చెబుతూ తన ఫేస్బుక్ అకౌంట్లో ఫోటో పెట్టడంతో పవన్ కళ్యాణ్ ముంబై పర్యటన విషయం రూఢి అయింది. పవన్ ముంబైలో తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ను కలిశారు అనే ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే ఏ హోటల్లో కలిశారు, ఎందుకు కలిశారు, ఏం చేయబోతున్నారు? ముంబై వెళ్లి రాగానే తెలంగాణ ఎన్నికల్లో తమ పార్టీ పోటీకి దిగబోతున్నట్టు ప్రకటించారు జనసేనాధినేత. వాస్తవానికి తొలుత పవన్ కళ్యాణ్ తెలంగాణలో పోటీ చేయాలని భావించినా తాను పోటీ చేస్తే మహాకూటమి కంటే తెరాసకే నష్టం జరగొచ్చు అని తెలియడంతో వెనక్కి తగ్గారు. కానీ ముంబై పర్యటన తరువాత అక్కడ తాను కలిసిన వ్యక్తులు, వారితో జరిపిన చర్చల నేపథ్యంలో తన నిర్ణయాన్ని మార్చుకున్నారట. మరోవైపు రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ నేత కేవీపీ రామచంద్రరావును ఎన్నికల్లోపే పార్టీ నుంచి తొలగించమని ఆదేశాలివ్వడం ఈ స్టోరీకి మరో ట్విస్ట్ ఇచ్చింది. జగన్, పవన్, కేసీఆర్, కేవీపీ అందరూ కలిసి తెలంగాణ ఎన్నికలకు సంబంధించి ఏదో పెద్ద ప్లాన్ చేస్తున్నారు అని మాత్రం తెలుస్తోంది. కేసీఆర్ స్వయంగా కొంతమంది అభ్యర్థుల్ని ప్రతిపాదిస్తున్నారు అని, వారికి పవన్ కళ్యాణ్ తన పార్టీ జనసేన తరపున బీ ఫార్మ్స్ ఇవ్వబోతున్నారు అని తెలుస్తోంది. 19వ తేదీ అంటే రేపే నామినేషన్లకు ఆఖరి తేదీ. ఇప్పుడు గుర్తు కోసం ఎన్నికల సంఘాన్ని కోరినా ఈసీ ఇవ్వలేదు కదా. అయితే ఇలాంటి సందర్భాల్లో ఎన్నికల గుర్తు కోసం తమని సంప్రదించే పార్టీలకు, అభ్యర్థులకు ఈసీ అందుబాటులో ఉన్న గుర్తుల నుండే ఇష్టమైన చిహ్నాన్ని ఎంచుకునే అవకాశం ఇస్తుంది. సదరు పార్టీ పోటీ చేసే అన్ని సీట్లలో అదే చిహ్నాన్ని ఉపయోగించుకోవచ్చు. అయితే ఇంత హడావుడిగా పోటీలోకి దిగడం వల్ల జనసేన తెలంగాణలో గెలుస్తుందా అంటే అది తీరని కోరికే అవుతుంది. అయితే ఇక్కడ పవన్ లక్ష్యం గెలవడం కాదు, మహాకూటమి గెలుపును ప్రభావితం చేయటం. తెలంగాణలో ఆంధ్రుల ఓట్లు చేల్చడం ద్వారా తెరాసకు సహాయం చేయటం. అందుకే ఆంధ్రాలో తనకి బోల్డు పనుందని, తెలంగాణపై దృష్టి పెట్టే తీరిక తనకి లేదని నిన్నటి వరకు చెప్పిన పవర్ స్టార్ ఉన్నట్టుండి స్వరం మార్చారు. అయితే అసలు ట్విస్ట్ ఏంటి అంటే ఈ మొత్తం వ్యవహారాన్ని తెర వెనుక ఉండి నడిపింది ఒక సీనియర్ కాంగ్రెస్ నేతట. ఆయన ఎవరో కాదు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ ఆత్మగా పేరుపడ్డ కేవీపీ అని మీడియాలో వార్తలు చలామణి అవుతున్నాయి. ఇక్కడ కేవీపీ ఆసక్తి కేవలం తన ఆప్తమిత్రుడి పుత్రుడైన వైఎస్ జగన్ కు సాయం చేయటమేనా, లేక తెలంగాణలో అధికారంలో ఉన్న సొంత సామాజిక వర్గ నేతలు అధికారానికి దూరం కాకూడదు అనే తాపత్రయం కూడానా అనే సందేహం తలెత్తుతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.